రాకిట్ల పున్నం పేరు మీద దేశమంతా దేత్తడిగా చేసుకురు పండుగ. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు నోరార ప్రేమగా వల్కరించుకుంటా నోరు తీపి చేసుకున్నారు. రాఖీలు కట్టుకొని ఆడవిల్లల దీవెనార్తులు తీసుకున్నారు అన్నదమ్ములంతా. అట్లనే మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా ఏడేడికెళ్ళి ఎంతో మంది అక్కలు చెల్లెళ్ళు అభిమానంతో ఇంటికొచ్చి మరీ రాఖీలు కట్టి చల్లగుండన్నా అనుకుంటా ఆశీర్వదించిపోయారు. ఇక వచ్చిన వాళ్ళకల్లా ఓపికతో మంచి షెడ్ అరుచుకొని రాఖీ కట్టించుకొని హరీష్ అన్న అని ప్రేమగా పిలుచుకునే చెల్లెలందరికీ కష్టం వస్తే కావాలంటా అని భరోసానిచ్చిండు. ఇక ఎంత పండుగైనా కానీ ప్రజాప్రతినిధిగా పని అయితే చేయవలసిందేగా అనుకుంటా సర్కార్ తీరు మీద ఎక్సులా గట్టిగానే అరుచుకున్నాడు ఇట్లా. మొన్న మహబూబాబాద్లో ఓ పోలీస్ అధికారి పాలిటెక్నిక్ స్టూడెంట్ కుత్కవిష్కి క్రూరంగా ప్రవర్తించిండు. నిన్న నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటల నా బిడ్డకు అవమానం జరిగింది అనుకుంటా కంప్లైంట్ ఇచ్చేందుకు ఒక ఆయన వస్తే ఆయనను బూటు కాళ్ళతో దన్నీరని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని కేసులు. కోదాడల బడ్డీ కొట్టును బల్మీకి తీసేసిర్రు. ఎందుకు ఇట్లా నిలబడి నిరసన చెప్పిన వాళ్ళ మీద సీఐ దౌర్జన్యం ఏందిది? అసలు తెలంగాణలో ఉన్నది సర్కారా పోలీస్ పాలన అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసి మరీ అరుచుకున్నాడు సీరియస్గా ఇట్లా. ప్రతిపక్షాల మీద పోలీసులతో జులుము, ప్రజల మీద పోలీసులతో జులుము, ప్రశ్నిస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు, హక్కులు అడిగితే దౌర్జన్యాలు, ఇదేనా మీరు చెప్పుకునే ప్రజాపాలన అని ప్రశ్నించుకుంటేనే డీజీపీని ట్యాగ్ చేసుకుంటా ఇంకోసారి ఇసొంటి కాకుండా చూసుడే కాదు, ఇట్లా జులుం చూపించిన పోలీసుల మీద బాజాప్తా విచారణ చేసి బరాబర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని రాసుకొచ్చింది ఇట్లా. అరే ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఇసొంటి దారుణాలు పూటకోటి పురుడు పోసుకుంటుంటే మరి ప్రతిపక్షాలు ఈ తీరులో ప్రశ్నిస్తున్నా కూడా పట్టి లేకుండా పోయిర్రంటే సర్కార్ని ఏమనాలే ఏం కథ అనుకుంటా ఫైర్ అవుతుర్రు ప్రజాస్వామ్యం విలువ తెచ్చిన పబ్లిక్. మరి ప్రజాపాలన అని పేర్లు పెట్టుడే కాదు, వాళ్ళ పాలన మీద ప్రజలు ఏమంటుర్రో కూడా అరుచుకొని నడుచుకుంటే మంచిదని సురుకులు అంటే వాటిని సోషల్ మీడియాలో. నేను రాఖీలు పట్టుకొని నీ ఇంటికి వస్తనే అన్నా, నీ ఇంటికొచ్చి నీ బంగారు చేతికి రాఖీటి కడతనే అన్నా అనుకుంటా మంత్రి కొండా సురేకుండి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగి ఆయన ఓకే అనే వరకల చక్కగా సారింటికే వచ్చింది మేడము. ఇక ఆడ మంత్రి సీతక్క కూడా ఉండే వరకల ఇద్దరు రాకెట్లు కట్టి ఫోటోలు దిగిరు మంచిగా. ఇక అట్టుడే ఆల్సమాడు ఎక్కువసేపు ఉండకుండా సీఎం సార్ ఇంటికి ఎంబటే వెనుక తిరిగిపోయిందట కొండా సురేఖ. అయితే కొన్ని వద్దుల సంది కాంగ్రెస్లో కొండా సురేఖ చేయంగా ఆమె బిడ్డ చేసిన కామెంట్లు చేయంగా ఎన్ని కయ్యాలు మోపోయినాయో పార్టీలో ఎన్ని పంచాయతీలకు పరదలు వేసినాయో చూస్తూనే ఉంటుంది. ఆమెను బరాబర్ బర్తరఫ్ చేయవలసిందే, మంత్రి పోస్టులకెళ్ళి తీసేయవలసిందే అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే గరమైతుట గాంధీ భవన్లోనే మీటింగ్లు ప్రెస్ మీట్లు పెట్టి అరుచుకుంటుంది. ఇంత పంచాయతీ పెద్దగా ఢిల్లీ దాకా పోయి హైకమాండ్ కూడా ఆలోచన చేస్తున్నది అనుకుంటా వార్తలు వచ్చినాయి. మరి సొంటి టైంలో అసలు అపాయింట్మెంట్ అడిగితే రేవంత్ రెడ్డి కొండా సురేఖకు టైం ఇస్తాడా అనుకుంటా పొద్దటి సంది పొట్టు డౌట్లతోని వార్తలు వైరల్ అయినాయి. ఆయనతో దావమ్మ రాఖీ గట్ట దాందేమున్నదని పిలిస్తే కొండా సురేఖ సందు దొరికింది కదా అని ఏమన్నా ముచ్చట ముంగటేసి ఏమన్నా మాట్లాడి మతలబ్ చేస్తుందా అనుకుంటే గ్యాప్ లేకుండా గాసిపుల వార్తలు గాలి కంటే స్పీడ్గా తిరిగినాయి సోషల్ మీడియాలో. కానీ రేవంత్ రెడ్డి టైం ఇచ్చుడు, కొండా సురేఖ వచ్చి రాఖీ గట్టి రప్పున అవతల పడుతోని మరి ఆయనతో వారాల సంది వరుస పెట్టి నడుస్తున్న పంచాయతీకి పరద పడ్డట్టేనా? ఇక అయిందేదో అయిపోయింది కానీ మిగిలిన పదవి కాలంలోనన్నా లొల్లులు మీదేసుకోకుండా మంత్రిగా మంచిగా పనిచేసుకోని రేవంత్ రెడ్డి ఇండికేషన్ ఇచ్చినట్ట అని ఇంకొన్ని న్యూస్లు ఇతనాలు పోసుకొని మరి ఇరగమరగా తిరగబట్టినాయి. మరి ఆయనతో పంచాయతీ ఒడిసిపోయింది, కొండా సురేఖ మంత్రిగానే కంటిన్యూ అవుతుందంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ అయిన ఎమ్మెల్యేల మ్యాటర్ ఏంది అని గాంధీ భవన్లో గాసిపులు నడుస్తున్నాయి. మరి రాఖీ పండుగ పేరు మీద రాజకీయంగా ఏం ట్విస్టులు వెళ్తాయి అనేది రేపు చూడాలి ఇక.